not like that. Your initiatives are more important. Your presence is more important. Your thinking capacities are more important. I feel really proud to see my students, our students of Acharya Nagarjuna University are participating with a great spirit, with a great this thing. I really appreciate every one of you, right? So wonderful presentations you made. Give a big applause to all these big groups. Thank you, and my appreciations to all of you. Next to on behalf of Acharya Nagarjuna University Center for Dr. Ambedkar Sake, we cordially invite you all for the Azadi Ka Amrit Mahotsav program. In that context, Ambedkar Foundation has took a charge to Nasha Mukt Bharat Abhiyan program to conduct Acharya Nagarjuna University on 4th August until this day. In this regard, we conduct quiz, debate, and group activities. All the students to make 3 to 4 members in a group. It is convenient to see separate groups in various departments like political science is there, mathematics, journalism, and aquaculture. 4 groups. First, we are going to conduct quiz program. First to debate program. Political science. A. Shekhar Babu, C. Kamp Babu, G. William Carey, M. Prabhu Kiran, Sambasiva Reddy, and Mahendra Nayak. Please come. Please come fast. Journalism. Sukrishna, Revati and Durga Prasad. మత్తు పానీయాల వల్ల నష్టాలు ఏంటి, అటువంటి అంశాల మీద మీరు డిస్కస్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మాట్లాడాలా, ఎవ్రీవన్ షుడ్ స్పీక్. అంతే తప్ప ఒక్కళ్ళు మాట్లాడటం మీరు వింటాం కదా, రైట్? దట్ ఇస్ కాల్డ్ గ్రూప్ యాక్టివిటీ. అక్క మాట్లాడండి, మీరు మీ ఐడియాస్ చెప్పండి. మీరు ఆలోచించుకోండి, రోజు టీవీల్లోనూ, పేపర్లోనూ, సినిమాల్లోనూ రియల్గానూ చూసి ఉంటారు. డిస్కషన్స్లో భాగంగా వాట్ ఇస్ ద డ్రగ్స్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ డ్రగ్స్, భవిష్యత్తులో డ్రగ్స్ యొక్క దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, తర్వాత యూత్ డ్రగ్స్కి బానిసలైతే కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుంది, తర్వాత మీరు సజెస్ట్ చేసేది ఏంటి గవర్నమెంట్కి కానీ లేదా యూత్కి కానీ మీరేం సజెస్ట్ చేయవచ్చు, మాట్లాడన్నా ఎట్లాంటి ఇన్నోవేటివ్ థాట్స్ కిందకి తీసుకురండి. తర్వాత డ్రగ్స్ ఎలా మార్కెటింగ్ అవుతుంది, బ్లాక్ మార్కెట్ ఎలా అవుతుంది, వీటి గురించి మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ
లేకపోతే మీకున్నటువంటి నాలెడ్జ్లో కానీ ఏమైనా పాయింట్స్ ఉంటే డిస్కస్ చేయండి. ముందుగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. మనం ఈరోజు సే నో టు డ్రగ్స్ అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం. అసలు డ్రగ్స్ అంటే ఏంటివి అని చూసుకుంటే, ఉదాహరణకు గుట్కా, పాన్ పరాగ్, మద్యం, సిగరెట్, గంజాయి లాంటివి ఎన్నో ఉన్నాయి. వీటిలో కొన్ని డైరెక్ట్గా తీసుకుంటారు, కొంతమంది ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటారు, కొంతమంది పౌడర్స్ రూపంలో తీసుకుంటారు. ఇలా చాలా ఉన్నాయి. ఇందు ముఖ్యంగా చిన్నపిల్లలు, కాలేజీలో పిల్లలు, దగ్గర చిన్నపిల్లల వరకు తీసుకుంటున్నారు, చాలామంది పెద్దవాళ్ళు తీసుకుంటున్నారు. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూసుకుంటే మన దేశంలో నుండి కానీ విదేశాల నుంచి కానీ చాలా వస్తున్నాయి. అసలు వ్యక్తులు ఎలా ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అనుకుంటుంటే, మానసికంగా ఒత్తిడి కావచ్చు, వాళ్ళ కూడా జరగవచ్చు. అది కాకుండా మనం కొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతుంటారు, ఎవరితో కలవకుండా, ఫ్రెండ్స్ లేకుండా. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఈ డ్రగ్స్కి అలవాటు పడుతుంటారు. కాబట్టి మనం ఒంటరిగా ఉండకుండా మన ఫ్రెండ్స్తో అందరితో కలుస్తూ ఉండాలి అప్పుడప్పుడు. లేదంటే మనం ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడుతూ ఉంటాం. అసలు డ్రగ్స్ వాడటం వల్ల జరిగే చాలా నష్టాలు జరుగుతుంటాయి. అందులో కొన్ని నేను మీకు చెప్తాను. చిన్న వయసులోనే తమ జీవితాలను ఈ డ్రగ్స్ అలవాటు చేసుకోవడం వల్ల నాశనం చేసుకుంటుంటారు. వారి భవిష్యత్తు మీద ప్రభావం పడడం, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ పేరెంట్స్ ప్రభావం పడుతుంది. వీరితో పాటు అతను అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టూ ఫ్యామిలీ వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటూ ఉంటారు. డ్రగ్స్ వలన వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. వాళ్ళ యొక్క బిహేవియర్. మన దేశ యువత ఇప్పుడు డ్రగ్స్ వల్ల ఆలోచించే విధానం మారిపోతుంది. అసలు డ్రగ్స్ ఎలా వస్తుంది అంటే, మన దేశంలో విదేశాల నుండి కావచ్చు, అసలు మనం ఈ డ్రగ్స్ని ఎలా నివారణ చేయాలంటే, ప్రభుత్వం దీనిపై ఒక కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అండర్ ఏజ్ పిల్లలు అసలు ఈ డ్రగ్స్ గురించి ఎలా తెలుస్తుందని ఎంక్వైరీ చేసి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని ఎలా వాళ్ళ దగ్గరికి మోటివేషన్ చేయాలి. ముందుగా డ్రగ్స్ అలవాటు పడిన వారికి స్పెషల్ కౌన్సిలింగ్ ఇప్పించాలి. విద్యార్థులకు దీని గురించి ముందుగానే అవగాహన కలిగించాలి. ఈ రోజులో సోషల్ మీడియా చాలా అందరూ విరివిగా వాడుతున్నారు. సోషల్ మీడియాను మనం ఇలాంటి విషయాలను తెలియజేయడం కోసం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఉన్న సమాజంలో సోషల్ మీడియాను చాలా విధాలుగా వాడుతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వీటి గురించి ఎంక్వైరీ, ఒక డ్రగ్స్ గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు కల్పించాలి. డ్రగ్స్ని సరఫరా చేసే వ్యక్తుల గురించి డ్రగ్స్ని నివారించే చర్యలు చేపట్టాలి. థ్యాంక్ యూ. Political science. Good afternoon. I am William Carey. I was here to be the representative on behalf of the Department of Political Science and Public Administration. So for today, I was here supposed to speak about say no to drugs and say yes to life. This is wholly philosophically which is related to the prevention and the control of the drugs. See, basically the only thing why people have started consuming the drugs, whether it is cocaine, heroin, brown sugar, opium, whatever it might be, the only purpose
that people consume drugs and other narcotic related things are for the mental pleasure or mental relief, which is an integral part of the mental health. This mental health was least, and I must say, it was absolutely not discussed in the mainstream politics of today's society. As people being here under the Article 21 of the Indian Constitution, which the right to life and liberty, where the right to health is an integral part and it is a derived fundamental right. The right to health is one of the major, ascribing article which predominantly guarantees and secures the health of the people and all the citizens of the country. Basing on this, the government of India in the year 2020 have prestigiously taken this program of Nasha Mukt Bharat serious. From August 2020 onwards, it has been continuously working for the emancipation of people from all these narcotic related drug abuse. See, as said earlier, June 26th, which International Day for Drug Abuse, Prevention of Drug Abuse and Illicit Trafficking, in which from the year it has begun from the year 1987. Since that inception, our government also have been taking very stringent law and strategic laws. If I were to mention you, I must remind you about the Narcotic Drug Prevention Act 1985, which was later amended in the year 87, which was later also amended recently in the 2000s, which was primarily focuses on the institutional and the structural measures to control the drugs in the society. You might have noticed, if I were to refer you an example, let me quote Singham 2 movie of Surya. You might have seen that. That movie, which always revolves around the drug, how the drug is internationally, how it transnationally, how it comes in within the country, how the territorial sovereignty is also haphazard, and also in this recent movie of Vikram also you could see that Santanam has been often biting his teeth and all. That is also one kind of drug. These all drugs, why? The only purpose of using the drug is the mental relief or the mental pleasure, or some, if you talk philosophically, for forgetting these worldly sorrows and these worldly troubles, which gives a short-term pleasure, is the only precondition for using these drugs. So this brings my point to you clearly that instead of, apart from the structural measures that was being taken at an institutional level, as a part of individual, as a part of our social policy and a social action, in bringing all those who are consuming drugs, all the narcotic related, let us bring them into this mainstream society, because this consumption of drugs not only has a societal, not only has a political, not only has an economical deprivation of life, and the standards of the people mostly have been falling down to such a level that even people were not even to recognize themselves that they were going to be falling into the trap of the drugs, because it creates such an illusion for them that it is highly impossible for them to detect and recognize the foresightedness of consuming the drugs. So at this outset, we must bring all these issues which was related to the mental health into the mainstream politics. We must, as you might have also known, that government have prestigiously taken, we have a part of, under this part of Nasha Mukt Bharat, it was implemented under 28 states, 4 union territories, and 232 districts in India. The rehabilitation centers, that is Nasha Mukt Bharat, the rehabilitation centers were also being established. Let us bring all these facts into the mainstream. Until and unless all these things were being brought into the mainstream, and you can't, if you don't get the people aware about all this,
వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు ప్రశాంత్. ఈరోజు మనం డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి, దీని నుంచి నేటి యువత దూరంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయంపై ఈరోజు మనం డెబేట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాం. సో మా టీం మొత్తం, మా జర్నలిజం డిపార్ట్మెంట్ అలాగే ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు. కొన్ని మాకు తెలిసినవో కొన్ని మేము డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ చెప్పినగా వాళ్ళ యొక్క ప్రతినిధి మాట్లాడబోతున్నాను. ముందుగా డ్రగ్స్ అనేది ఒక పెద్ద ఓడ్గా మారిపోయింది. మనం ఉదయం లేచిన ప్రతిసారి కూడా టీవీ ఛానల్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ప్రతిరోజు కూడా మనకి వినిపిస్తున్న ఒకే ఒక పదం డ్రగ్స్. అంటే అక్రమంగా డ్రగ్స్ తరలించారు, చాలామంది డ్రగ్స్ తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, పబ్బుల్లో డ్రగ్స్ కలగలం, ఇలా అనేక వార్తలు మనం చూస్తున్నాం. అసలు ఏంటి డ్రగ్స్, దీని గురించి ఎందుకు ఇంతగా ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్న విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. డ్రగ్స్ అనేది ఒక మత్తు పదార్థంగా మనందరికీ తెలుసు. అయితే డ్రగ్స్ తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. ఎంత మోతాదులో తీసుకోవాలనేది డాక్టర్లకు మాత్రమే తెలుసు. అనేక అనారోగ్యాలకి ఒక మందుగా మనం డ్రగ్స్ను కూడా వాడతాం. అయితే నేటి యువత ఏం చేస్తున్నారంటే, ఈ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ముఖ్యంగా పొలం పనులు చేసుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లేరు. అన్ని విషయాలు తెలుసుకొని ప్రతిరోజు కూడా అప్డేట్ అవుతున్న మనమే ఉన్నాం. హై స్కూల్ పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, యూనివర్సిటీ లెవెల్లో చదువుకున్న పిల్లలు, వీళ్ళందరూ మాత్రమే ఉన్నారు. నిందగా చదువుకున్న మనం డ్రగ్స్ తీసుకొని చెడు వ్యసనాలు బాధన పడుతున్నాం. ఎందుకు డ్రగ్స్ ఏంటి, కొన్ని డ్రగ్స్ పేర్లు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హెరాయిన్, కొకైన్, నల్ల మందు, గంజాయి, బ్రౌన్ షుగర్, ఆల్కహాల్, సిగరెట్, ఇలాంటివన్నీ కూడా వీటిలో కొన్ని మత్తు పదార్థాలు అయితే కొన్ని డ్రగ్స్గా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నారు డ్రగ్స్ అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. చాలామంది ఏంటంటే డ్రగ్స్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పని ఒత్తిడి. విపరీతంగా పనిచేయడం వల్ల, అంటే ఇంకా మానసిక ఒత్తిడి అనమాట. విశ్రాంతి లేకుండా పడుకున్నా సరే కనీసం నిద్ర రాని పరిస్థితి. అలాంటప్పుడు నిద్ర రావాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఈ స్లీపింగ్ పిల్స్ లేదంటే డ్రగ్స్ తీసుకుంటే కానీ మెదడు అనేది అన్కాన్షియస్లోకి వెళ్ళని పరిస్థితి. సో పని ఒత్తిడి వల్ల చాలామంది డ్రగ్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, నిద్ర రావట్లేదు, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలని చెప్పి డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ డ్రగ్స్ తీసుకునే అలవాటు ఒక అలవాటుగా మారిపోతుంది. ఒక రోజు తీసుకున్నారు, ప్రశాంతంగా నిద్ర పట్టింది. సెకండ్ రోజు మానసిక నిద్ర పట్టలే, థర్డ్ రోజు తీసుకున్నారు, సేమ్ ప్రాసెస్, బాగా నిద్ర పట్టింది. అలా ఒక రోజు తీసుకునేసరికి కంటిన్యూ ప్రాసెస్ అయిపోయింది. ప్రతిరోజు ఉద్యోగం లేచి డైలీగా మనం ఎలా టీ అయితే తాగుతామో, నెక్స్ట్ డే టీ తాగకపోతే మన బ్రెయిన్ దాని వైపు లాగేస్తూ ఉంటుంది. అలా డ్రగ్స్ తీసుకోవడం అనేది కూడా ఒక అలవాటుగా మారిపోయింది. అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎట్లాంటి సమస్యలు అంటే, మన ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది, మన మెదడు మన కంట్రోల్లో ఉండదు. విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఉన్నత విద్య చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ చెడుబాట పడుతున్నారు. ఒక మానసిక ఆనందం కోసం అని చెప్పి, లేదంటే పని ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి కానీ, లేదంటే బాడీ ఇంకా యాక్టివ్గా పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పరిగెత్తాలి, నార్మల్గా మాత్రమే పరిగెత్తగలను, నేను ఇంకా స్పీడ్గా పరిగెత్తాలంటే డ్రగ్స్ తీసుకుంటే మన బాడీ ఇంకా ఉత్తేజంగా పనిచేస్తుంది, ఇంకా బాగా పరిగెత్తగలం అని చెప్పి ఒక ఆలోచన. అది నిజం కూడా. అలా అని చెప్పి చాలామంది అంటే ఒక మంచి కోసం తీసుకుంటే అది ఒక చెడుగా మారిపోయి, అలవాటుగా మారిపోయి చివరికి అంటే మనం ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మంచిగా మారాలి అని ఏదో ఒక పర్పస్లో తీసుకుంటే మన అమూల్యమైనటువంటి జీవితాన్ని ఈరోజు ఛిద్రం చేసుకునే పరిస్థితి డ్రగ్స్ వల్ల మాత్రమే వస్తుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎంత ప్రవర్తన, సైకోలా బిహేవ్ చేయడం, ఇవన్నీ ఎప్పుడైతే మనకు వచ్చాయో ఫలితంగా ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి కూడా వెళ్ళిపోతున్నారు. అంతగా మన మెదడు యొక్క పనితీరును డ్రగ్స్ అనేవి వెనక్కి తీసుకెళ్తున్నాయి. ఇంకో విషయం అర్థం చేసుకోవాలి, మొత్తం యావత్ ప్రపంచం కూడా ఈరోజు ప్రతి సంవత్సరం జూన్ 26 ఈ రోజు యొక్క ప్రాముఖ్యత గురించి మనకి తెలుపుతుంది. అలాగే డ్రగ్స్ తీసుకోవడం వల్ల కాలేజీల్లో మనం చూస్తున్నాం ర్యాగింగ్ కూడా ఒక ప్రధాన కారణం డ్రగ్స్ తీసుకోవడం. మన స్నేహితుడు మనకి రిఫర్ చేశారని చెప్పి, చాలా బాగుంటుందో ఇది తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటావు ఒక 10 నిమిషాలు అని చెప్పి బలవంతంగా ఫోర్స్ చేసి తీసుకెళ్తారు అందులోకి. అలా తీసుకెళ్ళాక ఏమవుతుందంటే
మనం కంప్లీట్గా మన బిహేవియర్ మారిపోయి మన వాల్యుబుల్ జీవితాలు మనం ఛద్రం చేసుకునే పరిస్థితి డ్రగ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి ఒక 5 నిమిషాల ఆనందం కోసం మన జీవితాన్ని మనం పాడు చేసుకోవద్దు. మన జీవితం మనకు ఖచ్చితంగా బాగా ఉండాలి అంటే డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు. 10 మందికి మనం వీటి గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి అందరూ తప్పనిసరిగా రాయాలి. 5 పేర్లు గ్రూప్లో ఉన్న అందరి పేర్లు రాయండి. డిపార్ట్మెంట్ పేరు, మొబైల్ నెంబర్ కంపల్సరీ. తర్వాత క్వశ్చన్ రైట్ చేసినప్పుడు దానికి తెలిసిన ఆన్సర్ నంబర్ మీరు రాయాలి. నాకు ఇది రికార్డెడ్, ఓపెన్ చేయడానికి వీల్లేదు. మీ గ్రూప్లో ఎవరైనా డిస్కస్ చేసుకోండి. 1 minute లోపు దాన్ని ఆన్సర్ చేసుకోండి. నెక్స్ట్ 1 minute అయిపోయేలోపు సెకండ్ క్వశ్చన్ రివీల్ అవుతుంది. ఓకే, ఎనీ డౌట్? టోటల్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఇచ్చిన డిపార్ట్మెంట్ పేరు, మొబైల్ నంబరు కంపల్సరీ రాయండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క నిమిషం టైం ఉంటుంది. ఆ టైంలో మీరు ఆన్సర్ ఫిల్ చేయాలి. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయటం ఉండదు. క్వశ్చన్ సంబంధించి మీరు ఆన్సర్ మాత్రమే రాయాలి. 1 A or B or C or D. లేకపోతే మీకు ఆన్సర్ తెలిస్తే మీ దగ్గర ఉంచుకొని మా ఫస్ట్ మీ టీం నేమ్స్ అందరి పేరు రాయండి. అందరు మీ పేర్లన్నీ టీం రాయండి. మీ డిపార్ట్మెంట్ మీ పేర్లన్నీ రాసిన తర్వాత 20 క్వశ్చన్స్ అడుగుతారు కదా. ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్స్ 1, 2, 3 అనే క్వశ్చన్ ఆ షీట్ ఇవ్వాలి. Question number 1. Question number 1. 1 minute time. స్వాతంత్రానికి ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పార్టీని స్థాపించారు? స్వాతంత్రానికి ముందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పార్టీని స్థాపించారు? డిబేట్లో 3 టీములు పాల్గొని 3 టీములు చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఆ 3 టీములు సంబంధించి ఆ గ్రూప్లో డిస్కస్ చేసిన అంశాలన్నీ కూడా మీరు ఇక్కడ ప్రజెంట్ చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే విశ్వవిద్యాలయ స్థాయిలో డ్రగ్స్ మీద డిస్కషన్ పెట్టడం అంటే అది ఆషామాషి కాదు. సాధారణంగా మనం పేపర్లోనో టీవీలోనో చూస్తున్నాం, పోలీసులు ర్యాలీంగ్ చేయటము, స్కూల్ పిల్లలు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 ఫ్లెక్సీలు పట్టుకొని రోడ్డు మీద పోతూ ఉంటారు, లేకపోతే ప్లకార్డ్స్ పట్టుకొని పోతూ ఉంటారు. అది చూస్తూ ఉంటాం కానీ మనం పట్టించుకోం. కానీ మీలో ఉన్న ఇంట్రెస్ట్ ఇక్కడికి వచ్చి ఆ విషయం మీద మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం. అందరికీ ధన్యవాదాలు. డిబేట్లో పెర్ఫార్మెన్స్ చేసిన దాన్ని బట్టి ఇచ్చిన స్కోర్ ఆధారంగా వచ్చిన మార్కులను బేరీజ్ వేసుకుంటే